కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో కాళేశ్వరానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదిమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారిని కళ్ళారా తరించాలని చెప్పేసి మనం చూస్తున్నాం. చాలా వరకు అయితే భక్తులంతా బారులు తీరున్నారు. ఉదయం నుంచి భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకొని తమ ఈ పుష్కర స్నానాన్ని పరిసమాప్తం చేయడానికి అయితే భారీగా తరలి రావడం జరిగింది. చూస్తున్నాం క్యూ లైన్లో భారీ స్థాయిలో ఉండడం జరిగింది. ఒక పక్క కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని తర్వాత అమ్మవారిని ఇద్దరిని కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఉదయం నుంచి అయితే భక్తులందరూ రావడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఈరోజు పరిసమాప్తంగా ఉన్నాయి. అసలు ఏంది దీని సంగతి? ఈరోజు దర్శనం చేసుకోవడం వల్ల ఏం ఈరోజు పుష్కరాలలో చివరి ఈరోజు అమావాస్య. ఈరోజు తర్పణాలు, పిండ ప్రదానాలు మరియు ఇక్కడ మనకు ప్రతిరోజు హోమం జరిగింది. ఈరోజు లాస్ట్ జరిగి పూర్ణావతి కూడా ముగిసింది. సాయంకాలం పూట 6:45 గోదావరి ఘాట్ దగ్గర కాశీ వేద పండితుల చేత నవరత్న హారతి కార్యక్రమం, దాంతో ఈరోజు పుష్కరం 12వ రోజు కార్యక్రమం ముగించబడుతుంది. ముఖ్యంగా నదీ స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఏం లాభం? ఈ పుష్కరాలు 12 రోజులు కూడాను విశిష్టమైన రోజులు. గురుడు యొక్క మిథున రాశిలో ప్రవహించడం వలన ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ 12 రోజులు కూడా పుష్కరాలలో స్నానం చేయడం, పితృతర్పణాలు చేసుకోవడం, పితృయజ్ఞం చేయడం. మనకి ఎలాంటి దోషాలున్నా కూడాను పూర్వజనంలో కాలసర్ప దోషాలని లేకపోతే పితృదోషాలని కానీ ఇలాంటివి ఉండడం వల్ల ఇలాంటి స్నానం చేసి ఆ యొక్క పితృతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకు ప్రలోభత ప్రాప్తి జరుగుతుందని, ఆ పితృ యొక్క దోషాలు మనకు నివృత్తి అయ్యి మనకు సుఖ సంతానం కలగడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా సహకరిస్తున్న శాస్త్రంలో చెప్పబడింది. అందుకోసం ఈరోజు ఈ సాయంత్రం 6:45 మహారత్తో ఈ పుష్కరం ముగుస్తుంది.